రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో దాడులు చేసింది. రాజధాని మాస్కోతో పాటు సమీప ప్రాంతాలని లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఒక భారతీయుడు సహా 4 మృతి చెందగా 12 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే కావడం గమనార్హం. కిమ్కీ నగరంలో ఓ నివాస గృహంపై డ్రోన్ పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పేలుడు దాడికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు చెప్పారు. పోగో రెల్కీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై డ్రోన్ పడి 2 మరణించారు. బెల్గో రోడ్లో డ్రోన్ దాడికి 1 మృతి చెందారు. మాస్కో నగరంలోని ప్రధాన ఆయిల్ రిఫైనరీ కేంద్రంపై ఉక్రెయిన్ దాడులు చేసింది. రిఫైనరీకి సంబంధించిన సాంకేతిక విభాగానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, చమురు ఉత్పత్తికి ఢోకా లేదని అధికారులు స్పష్టం చేశారు. ఉక్రెయిన్ దాడుల కారణంగా మాస్కో పరిసర ప్రాంతాల్లోని పలు ఎత్తైన భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అటు రష్యాలోని అతిపెద్ద విమానాశ్రయాన్ని ఉక్రెయిన్ డ్రోన్లు వణికించాయి. రష్యా కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ శకలాలు ఎయిర్పోర్టు ప్రాంగణంలో పడ్డాయి. ఈ ఘటనలో రన్వేకు, విమానాలకు గానీ ఎలాంటి నష్టం జరగలేదని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు తమ గగనతలంలోకి దూసుకొచ్చిన 556 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా సైన్యం వెల్లడించింది. మరోవైపు రష్యా కూడా ప్రతిదాడులు చేసింది. ఉక్రెయిన్ భూభాగంపై 287 డ్రోన్లను ప్రయోగించింది. అందులో 279 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. డ్నిప్రో పెట్స్కోవ్స్ ప్రాంతంలో రష్యా డ్రోన్లు పడి 8 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.